శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో 142వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. నేటి ప్రవచనంలో ఏకలవ్యుడి యొక్క అభ్యాసము, ధనుర్విద్యాభ్యాసము, అలాగే ఏకలవ్యుడి యొక్క గురుభక్తి అనేవి ప్రస్తావించుకోవడం జరుగుతున్నది. ముందుగా ప్రార్థన చేసుకుని ప్రారంభం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. అర్జునుని యొక్క పరాక్రమము అభ్యాసం చేస్తున్నటువంటి సమయంలో ఏ విధంగా అశ్వత్థామతో పోటీ పడ్డాడు అర్జునుడి యొక్క ఆసక్తి చూసి ద్రోణాచార్యుడు ఏ విధంగా ముచ్చటపడ్డాడు, ధనుర్వేదాన్నంతా నేర్పిస్తానని ఎలా చెప్పాడు, అంతేకాకుండా ధనుర్వేదంలో సాటిలేని మేటిగా తయారు చేస్తానని ప్రతిజ్ఞ చేయడం, మాట ఇవ్వడం జరిగింది ద్రోణాచార్యుల వారు. కానీ అదే సందర్భంలో ద్రోణాచార్యుడి విలువిద్యా పాఠవాల్ని, ఆయన ఇస్తున్నటువంటి శిక్షణని తెలుసుకుని అనేక మంది రాజులు వచ్చి ద్రోణాచార్యుడి దగ్గర శిక్షణ పొందుతున్నారు. అందులో ఒకడుగా నిషాదరాజు కుమారుడైనటువంటి నిషాదరాజస్య హిరణ్యధనుషస్సుతః ఏకలవ్యో మహారాజ ద్రోణమభ్యాజగామః అని 40వ శ్లోకంలో నిన్న దీంతో ముగించుకున్నాం. ఏకలవ్యుడు అనేటువంటి ఒక నిషాదరాజు యొక్క కుమారుడు, వేటగాని యొక్క కుమారుడైనటువంటి ఏకలవ్యుడు హిరణ్యధన్వుని కుమారుడు. ద్రోణమభ్యాజగామః, ద్రోణం అభిజగామ, జగామ అంటే వెళ్ళటం, అభిజగామ అంటే రావటం. ద్రోణుడి దగ్గరికి వచ్చి విద్య నేర్చుకుంటానని అడుగుతున్నాడు. నసతం ప్రతిజగ్రాహ నైషాధిరితి చింతయన్, నైషాదిహి ఇది చింతయన్. అరణ్యాలలో ఉండేటువంటి వాడు, కొండలలో గుట్టల్లో వాళ్ళకి ఈ వేదము వేద విద్య అనేటువంటివి వాళ్ళకి వస్తుందో రాదో అనేటువంటి ఒక ఆలోచనతో న ప్రతిజగ్రాహ, నసతం ప్రతిజగ్రాహ, అతడిని గ్రహించలేదు శిష్యుడిగా ద్రోణాచార్యుడు. అందరినీ గ్రహించాడు, ఒక ఏకలవ్యుడిని తిరస్కరించాడు. అది కూడా ఒక కారణం కూడా చెప్తున్నారు, ఏంటంటే నైషాదిరితి చింతయం. ఆటవికులైనటువంటి వాళ్ళకి అందులో నోటిలో వాక్చాతుర్యము, ఆ సంస్కారము, విద్యా సంస్కారాలు, ఉపనయనాది సంస్కారాలు, వేద విద్య చిన్నప్పటి నుంచి అభ్యాసం ఇవి లేనటువంటి వాళ్ళకి ధనుర్వేదం అనేటువంటిది కష్టమవుతుంది. పైగా ధనుర్వేదము వేదంతో సమానం. వేద ఉచ్చారణలో స్వరితము, ఉదాత్తము, ప్లుతము ఇట్లాంటివి ఏవైతే స్వరాలలో ఎక్కడైతే తప్పు ఉచ్చారణ చేస్తే అది విపరీత ఫలితాలు కలుగజేస్తూ ఉంటుందో, దోషాన్ని కలిగిస్తూ ఉంటుందో, అలాగే ధనుర్వేదం కూడా అంతే. ఆ ఉద్దేశంతో గురువుగారైనటువంటి ద్రోణాచార్యులు వారు ఈ అడవిలో ఆటవికుడిగా ఉంటున్నటువంటి ఇతనికి ఈ ధనుర్విద్య అభ్యాసం వీళ్లతో సమానంగా ఇప్పుడు బోధించడం కుదరదు కాబట్టి ఆయన గ్రహించలేదు అని ఇచ్చారు. దీన్ని చాలా మంది రకరకాలుగా వక్రీకరించారు. ద్రోణాచార్యుని నిందించినటువంటి ఘనతలు కూడా కొంతమందికి ఉన్నాయి. కారణాలు చాలా ఉన్నాయి, ఇది ఒక కారణం. అంతేకాకుండా ద్రోణాచార్యులు వారు ఆయన చేసినంత వరకు ఆయన చేయాల్సింది చేశారు. ఏమిటంటే శిష్యం ధనుషి ధర్మజ్ఞ తేషామేవాన్వవేక్షయ. ధర్మజ్ఞుడైనటువంటి ఆయన ఆ ధనుర్విద్య మీద ఆసక్తి కలిగినటువంటి ద్రోణాచార్యుడికి ఏమంటున్నారు, కిందిస్తున్నారు. ద్రోణ ఉవాచ శిష్యోసి మమ నైషాదే ప్రయోగే బలవత్తర. చక్కటి దాని మీద ఉండేటువంటి పట్టుదలతో నువ్వు ప్రయోగం చేస్తే, ధనుర్విద్య మీద ఉండేటువంటి ఆసక్తితో నువ్వు బలంగా కనుక దీన్ని ప్రయోగం చేస్తే, ఓ నైషాదే, ఓ నిషద మహానుభావుడా, మమ శిష్యోసి, నీవు నా శిష్యుడివి కాగలవు. శిష్య అసి అంటే శిష్యుడివి కాగలవు. మమ శిష్యోసి అని కూడా చెప్పాను చక్కగా. గట్టి ప్రయత్నం చేయి, నువ్వు అవుతావు, నీ ఆసక్తి అని చెప్పి ఆశీర్వదించడం జరిగింది. నివర్తస్వ గృహేనేవ అనుజ్ఞాతోసి నిత్యశః. నిత్యము నువ్వు నీ గృహం నుండే అభ్యాసం చేయనాయన అని చెప్పడం జరిగింది ద్రోణాచార్యులు. నివర్తస్వ, నివర్తస్వ అంటే తిరిగి వెళ్ళు. ఎక్కడికి?
గృహేనేవ అనుజ్ఞాత నివర్తస్వ. నీవు నీ ఇంట్లోనే నువ్వు అభ్యాసం చేసుకో నా అనుజ్ఞతో, నిత్యము అక్కడే అభ్యాసం చేసుకో అని చెప్పడం జరిగింది. చాలా ఆ మాట పట్టుకున్నాడు, కాళ్ళ మీద పడిపోయాడు ఇక ఏకలవ్యుడు కాస్త. వైశంపాయనుడు వారు జన్మేజయుడిని చెప్తూ, సతు ద్రోణస్య శిరసా పాదౌ గృహ్య పరంతపః అరణ్యమను సంప్రాప్య కృత్వా ద్రోణం మహీమయం. సతు ద్రోణస్య శిరసా పాదౌ గృహ్య. శిరస అంటే శిరస్సు వంచి ఆ ద్రోణాచార్యుడి యొక్క పాదాలని గ్రహించి ఆయన పాదాల మీద ఏకలవ్యుడు తన శిరస్సుని పెట్టి నమస్కారం చేస్తున్నాడు. సాష్టాంగ నమస్కారం చేసి, అరణ్యమను సంప్రాప్య కృత్వా ద్రోణం మహీమయం. అరణ్యంలో తన నివాసానికి వెళ్ళిపోయాడు. ఇక ఇంటికి వెళ్ళిపోయి ఏం చేశాట, మహీమయం ద్రోణం కృత్వా అన్నాడు. మట్టితో ద్రోణాచార్యుల వారి యొక్క ప్రతిమని తయారు చేసుకున్నాడు. మహీమయం ద్రోణం, సువర్ణమయం, మహీమయం. ఇక ఆ విగ్రహాలు తయారు చేయటంలో మృత్, మహి అంటే భూమి, మట్టితో కూడినటువంటి విగ్రహాన్ని, ఒక ప్రతిమని, ద్రోణుడి యొక్క ప్రతిమాని కృత్వా తయారు చేసుకుని ఆ ప్రతిమలో, అంటే ఇప్పుడు ద్రోణాచార్యుని చూసి వచ్చాడు కాబట్టి ద్రోణాచార్యుల వారు ఎలా ఉంటారో తెలుసుకున్నాడు. అదే రూపంతో ఆయన ఆకారాన్ని తయారు చేసుకున్నాడు. ఇందాలేమన్నా వచ్చేటప్పుడు ద్రోణాచార్య వారికి నమస్కారం చేసుకున్నాడు. నమస్కారం చేయగానే ఏం చేస్తారు, ఎప్పుడైనా గురువులు ఆశీర్వదిస్తారు. అక్కడ ఆశీర్వాదం అందుకుని వచ్చాడు, గురువు గారి ఆశీర్వచనం అందుకుని వచ్చాడు. పైగా గురువు గారు ఏమి పెద్దగా వ్యతిరేకంగా లేరు. నువ్వు నా శిష్యుడు అవుతావయ్యా, నువ్వు ప్రయత్నిస్తే అన్నారు అక్కడ. అంటే విజయభవాన్ని దీవించినట్టే అక్కడ. అంటే గురువు గారి ఆశీర్వాద బలం వచ్చింది కాబట్టి ఆ బలంతో నేను ఏదైనా సాధించవచ్చు అని చెప్పి మృణ్మయమైనటువంటి ద్రోణాచార్య వారి ప్రతిమని తయారు చేసుకుని, తస్మిన్ ఆచార్య వృత్తిం చ పరమామాస్థితస్తదా విశ్వస్త్రే యోగమాతస్థే పరం నియమమాస్థితః. తస్మిన్ ఆచార్య వృత్తిం చ అన్నాడు. తస్మిన్ అంటే ఆ మృత్మయమైనటువంటి ప్రతిమనందే, ఆయన చేసుకున్నటువంటి ఆ ద్రోణాచార్యుల యొక్క మట్టి విగ్రహం నందే ఆచార్య వృత్తిని కల్ప్య, గురువు గారి యొక్క భావనని అందులో చూసుకుంటూ, ఆయనే నా గురువు గారు, ఇక వేరే గురువులు లేరు, ఇంకా అన్యథా శరణం నాస్తి అన్నట్టుగా ఇందులో కూడా ప్రతినిత్యము ఆయన్ని చూసుకుంటూ నిత్యము దాన్ని పూజిస్తూ వస్తున్నట. పరమమాస్థితస్తదా విశ్వస్త్రే యోగమాతస్థే పరం నియమమాస్థిత. అనేకమైనటువంటి నియమాలు, వ్రతాలు నిష్ఠగా ఏదైతే వ్రతంగా ఆచరించేటువంటి ఉంటాయో, అంటే విలువిద్య నేర్చుకున్నప్పుడు ఏ ఏ నియమాలైతే, ఏ ఏ కట్టుబాట్లు అయితే అవసరమో అవన్నీ కూడా చాలా నిష్ఠగా ఆచరిస్తూ, విశ్వస్త్రే యోగమాతస్థే, ఒక యోగ విద్యలాగా దాన్ని ధ్యానంలాగా చేసుకుంటూ వస్తూ ధనుర్విద్యని అభ్యాసం చేసుకుంటూ వస్తున్నాడు. పరయా శ్రద్ధయోపేతో యోగేన పరమేణ చ విమోక్షాదాన సంధానే లఘుత్వం పరమాపసః. ఎప్పుడైతే గురువు గారి యొక్క ప్రతిమని మట్టితో తయారు చేశారో, మట్టికి ఉండేటువంటి శక్తి అమోఘం. మనం వినాయక చవితి నాడు చూడండి, మట్టి వినాయకుడిని చేసి పూజిస్తూ ఉంటాం. అనేక ప్రతిమల కంటే కూడా సువర్ణము, మట్టి, ఈ రెండు కూడా చాలా ఉత్తమమైనటువంటివి ప్రతిమలలో. కాబట్టి మృన్మయమైనటువంటి మట్టి ఆ రోజు వినాయకుడిని పూజించి మనం మర్నాడే నిమజ్జనం చేసేస్తాం. ఎందుకంటే మృన్మయమైనటువంటి దాంతో ఏదైనా విగ్రహం చేసి దానికి ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత దానికి పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ముప్పొద్దులా గడు చక్కగా పూజలు చేసి అర్చించి, ధూపదీప నైవేద్యాలతో చక్కగా అర్చించి ఆ స్వామిని వేడుకొని అనేకమైనటువంటి శక్తులు పొంది తర్వాత దాన్ని వెంటనే నిమజ్జనం చేస్తాం. నిమజ్జనం చేయనటువంటి వాళ్ళు ఏం చేయాలంటే దాన్ని ప్రతిరోజు ధూపదీప నైవేద్యాలతో దాన్ని సంతృప్తి పరుస్తూ పూజిస్తూ ఉండాలి, లేకపోతే అది దోషం అవుతుంది. అది చేయలేనటువంటి వాళ్ళు నిమజ్జనం చేసేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా ఆ మట్టి ప్రతిమలో వచ్చేటువంటి శక్తిని ఇక్కడ పొందుతున్నాడు ఏకలవ్యుడు. నిజంగానే ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము త్రిసంధ్యలలోనూ చక్కగా ఆ స్వామిని, గురువు గారిని అర్చిస్తూ పత్రపుష్పాలతో పూజిస్తూ ఆ గురువు యొక్క ఆదేశానుసారం ఆశీర్వాద బలంతోనూ అనేకమైనటువంటి విద్యలు సంపాదిస్తున్నాడు. పరయా శ్రద్ధయోపేత అన్నారు అక్కడ. అపారమైనటువంటి శ్రద్ధతో, గురువు గారి మీద ఉన్నటువంటి శ్రద్ధతో, ధనుర్విద్య మీద ఉన్నటువంటి ఆసక్తితో, యోగేన పరమేణ చ, యోగ విద్యతోను, అంత వేటగాడైనటువంటి వాడికి అంతటి యోగము, దాని మీద ఉన్నటువంటి శ్రద్ధ ఆ విధంగా నిలిచింది అంటే ఇంకేం చెప్పాలి. విమోక్షాదాన సంధానే లఘుత్వం పరమాపసః. ఎటువంటి విద్యను పొందాడయ్యా అంటే
విలువిద్యలో విమోక్షాదాన సంధానే, సులభంగా అతి సునాయాసంగా బాణాలు సంధించడము, వదలటము, గట్టిగా కొట్టడము, సులువుగా కొట్టడము, ఈ విధమైనటువంటి టెక్నిక్స్ ఏవైతే ఉంటాయో ఆ విలువిద్యలో రహస్యాలన్నీ పొందారు. ఇంకా చెప్పాలంటే ఈ అర్చన, ద్రోణాచార్య గురువు గారి యొక్క అర్చన, ఆ భక్తి పెరిగి గురుభక్తికి ఎట్లా వచ్చిందంటే, హస్తినాపురంలో అక్కడ ద్రోణాచార్యులు వారు కురు పాండవులకి ఏ అస్త్ర విద్యలు, ఏ మంత్ర విద్యలు అయితే నేర్పిస్తున్నారో, మంత్ర ప్రయోగం చేసి నేర్పించేటువంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ ఇక్కడ ఈయన కలలో అంటారు. కలలో అవన్నీ తెలుసుకుని అటువంటి మంత్రాన్ని ఇదేంటి ఏదో చెప్పినట్టున్నారే అని చెప్పేసి, గురువు గారు ఏదో చెప్పినట్టున్నారే అని చెప్పి లేచి ఆ మంత్ర ప్రయోగం చేస్తారు. అవన్నీ సఫలం అవుతూ ఉంటాయి ఏకలవ్యుడికి. ఇక్కడ కేవలం మంత్రము లేకుండా కొట్టేవే కాదు, మంత్రించి ప్రయోగించేవి కూడా అక్కడ చెప్పినవి ఇక్కడ లీక్ అయిపోతున్నాయి అన్ని ఏకలవ్యుడు. అది యోగ విద్య వలన వచ్చినటువంటిది, గురుభక్తి వలన వచ్చేటువంటి విద్య మీద ఉండేటువంటి శ్రద్ధలో వచ్చేవి. ఇవేమీ లేకుండా ఏకలవ్యుడికి జ్ఞానం ఎలా వచ్చేస్తుంది? అడవిలో ఉన్నటువంటి వాడికి అంత శ్రద్ధ రావాలి. ఏకలవ్యుడిని మామూలుగా విద్యార్థులు ఏకలవ్యుడిని చాలా మంది ఉదాహరణగా చెప్తూ ఉంటారు. ఎందుకే? ఒకటేమన్నా గురుభక్తి ఉండాలి, గురు ఆశీర్వచన బలం ఉండాలి, గురువు మీద భక్తి ఉండాలి, ఆ తర్వాత పట్టుదల ఉండాలి, అపారమైనటువంటి శ్రద్ధ ఉండాలి. అది పొందేంత వరకు ఆ విద్య వచ్చేంత వరకు దాన్ని సాధిస్తూనే ఉన్నాడు. లాఘవం చాస్త్రయోగం చ నచిరాత్ ప్రత్యపద్యత. లాఘవం చ అస్త్ర ప్రయోగం చ, అనేకమైనటువంటి అస్త్రాలు. లాఘవం అంటే సునాయాసంగా, ఎటువంటి కష్టము లేకుండా వాటిని ప్రయోగం చేయడంలో నచిరాత్ ప్రత్యపద్యత. చిరాత్ అంటే చాలా కాలం తర్వాత, నచిరాత్ అంటే త్వరలోనే, అతి సునాయాసంగా అతి త్వరలోనే అతడు విద్యా ప్రావీణ్యుడయ్యాడు ధనుర్విద్యలో. అన్ని అస్త్రాలని పొందగలిగాడు గురువు గారి యొక్క ఆశీర్వాద బలంతోను, గురు భక్తితోను. అథ ద్రోణాభ్యనుజ్ఞాతాః కదాచిత్ కురు పాండవాః రథైర్ వినిర్యయుః సర్వే మృగయా మరివర్ధనాః. ద్రోణాచార్యుల వారి యొక్క ఆజ్ఞ తీసుకుని ఒకసారి ఎప్పుడో కదాచిత్ అన్నారు. కదాచిత్ అంటే ఒకనొక రోజు జరిగిన సంఘటన ఇది. ఇలా ఏకలవ్యుడు విద్యాభ్యాసం పొందాడు, అపారమైనటువంటి ధనుర్విద్యలో ప్రావీణ్యత సంపాదించుకున్నాడు. అలా ఉండగా ఒకనాడు జరిగిన సంఘటన చెప్తున్నారు. పాండవులు ఈ ఏకలవ్యుడి దగ్గరికి రావటం జరుగుతున్నది. ఎలా? అద ద్రోణాభ్యానుజ్ఞాత, ద్రోణుడి యొక్క ఆజ్ఞ తీసుకున్న తర్వాత ఒకప్పుడు కురు పాండవులు అందరూ కూడా, కౌరవ పాండవులు అందరూ కూడా రథైర్ వినిర్యయుః, రథాన్ని ఆరోహించి వాళ్ళ రథాలని, వాహనాలని అధిరోహించి సర్వే మృగయాం అరిమర్థనాః. సర్వే మృగయాం అరిమర్థ, జంతువులని వేటాడటం కోసం అని చెప్పి వనంలోకి ప్రవేశించడం జరిగింది. వాళ్ళ వాహనాలని అధిరోహించి మృగయాం హరిమత్, శత్రువుల్ని మర్దించేటువంటి ఆ వీరులందరూ కూడా మృగయా అంటే వేట కోసం అని చెప్పి వెళ్ళారు. తత్రోపకరణం గృహ్య నరః కశ్చిత్ యదృచ్ఛయా రాజన్ అనుజగామైకః శ్వానమాదాయ పాండవాన్. ఈ పాండవులతో ఒక వ్యక్తి కూడా వెళ్ళాట. ఆ వ్యక్తి అనుకోకుండా ఒక కుక్కను కూడా తీసుకువెళ్ళాడు. తత్రోపకరణం గృహ్య, ఉపకరణములు అంటే వేటలో కావలసిన వంట పాత్రలు కానీ, వంట సామాగ్రి కానీ, లేకపోతే వీళ్ళకి ఏదైనా సహాయకుడిగా ఏదైనా అందించడానికి ఏమైనా కావలసినటువంటి వ్యక్తులలో కొంతమంది ఉంటారు. ఆ వ్యక్తుల్లో ఒకడు నరః కశ్చిత్ యదృచ్ఛయ అంటే అనుకోకుండా ఒక నరుడు కూడా వెళ్ళాడు. ఆ నరుడు ఏం తీసుకెళ్ళాడంటే రాజన్ అనుజగామ ఏకః శ్వానమాదాయ పాండవాన్. శ్వానము, అంటే శునకము అన్న, శ్వానము అన్న, అంటే కుక్క అని అర్థం. రాజన్ అనుజగామ ఏకః శ్వానం. ఆ వెళ్ళినటువంటి వ్యక్తి ఒక్కడే వెళ్ళకుండా వాటితో పాటుగా అతడు పెంచుకున్నటువంటి ఒక కుక్కను కూడా తీసుకువెళ్ళాట. రాజన్ అనుజగామ పాండవులను అనుసరిస్తూ, ఆ పాండుకుమారుని అనుసరిస్తూ వాళ్ళకి సహాయంగా ఉండటం కోసం ఒక వ్యక్తి, ఈ వ్యక్తి పెంచుకున్నటువంటి ఒక కుక్క వీళ్ళతో పాటు వేటకి వెళ్ళడం జరిగింది. ఈ కుక్క సంగతి ఎప్పుడు కూడా మహాభారతంలో మొదట్లోనూ చివరిలోనూ మహాభారతం ఎండయ్యేది కుక్కతోనే. ప్రారంభం జనమేజయుడి యొక్క యాగంలో శరమ అనేటువంటి ఒక దేవశునకం వచ్చి మొరగటము అనేది జరిగింది. అంతంలోనేమన్నా స్వర్గారోహణ పర్వంలో పాండవులు స్వర్గారోహణం వెళ్తుంటే చివరి వరకు ఎక్కడ హస్తినాపురంలో మొదలుపెట్టి స్వర్గారోహణ పర్యంతం ద్రౌపది మొదలైనటువంటి వాళ్ళు మరణించినా కూడా
భీముడు మరణించినా కూడా ఇంకా బతికి ఉన్నటువంటిది ఎవరంటే కుక్క. కాబట్టి స్వర్గారోహణ పర్వంలో కుక్క వచ్చింది, ఇక్కడ వచ్చింది. అంతేకాకుండా మహాభారతం ఆది పర్వంలో ఇక్కడ కూడా ఒక కుక్క వచ్చింది. 3 సార్లు మహాభారతంలో వ్యాసుల వారు కాలభైరవుని తీసుకురావడం జరిగింది. తేషాం విచరతాం తత్ర, విచరతాం అంటే సంచరిస్తూ ఉంటాం. చరతాం అనే పదానికి అర్థం చరతి, చరత చరంతి, తిరగటం, సంచరించడం. విచరతాం హాయిగా స్వేచ్ఛగా ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా తత్ర తత్ర అన్నాడు, అక్కడక్కడ తిరుగుతూ వెళ్తున్నారు. తేషాం విచరతాం తత్ర తత్తత్ చికీర్షయ, తత్తత్ కర్మ చికీర్షయ, తత్ర తత్తత్ కర్మ చికీర్షయ. వాళ్ళ కర్మలకి అనుసరంగా, వాళ్ళ వీర్య పరాక్రమాలకు అనుసరంగా వాళ్ళు ఇటువైపు ఎక్కువ జంతువులు ఉన్నాయి, ఇటు వేటాడదాం అనుకున్నారో వాళ్ళకి అనుగుణంగా వాళ్ళు హాయిగా సంచరిస్తున్నారు కుర్రాళ్ళందరూ కూడా. అయితే స్వాచరన్ సపథా క్రీడన్ నైషాదిం ప్రతిజగ్మివాన్. అలా ఈ నరుడు కూడా వెళ్తున్నటువంటి దిక్కులో కుక్క కూడా ఏం చేసిందంటే, స్వ అంటే శునకము, చరణ్ సపథ, ఆ మార్గంలో ఈ కుక్క కూడా అటు ఇటు వెళ్తూ కాసేపు ఇటు వెళ్తూ ఒక సందర్భంలో క్రీడన్ నైషాధిం, నైషాధిం అనే పదం అర్థం ఏంటంటే నిషధ బాలకుడు ప్రయోగిస్తున్నటువంటి ఆ కుటీరం ఏదైతే ఉందో, బాణాలు ప్రయోగిస్తున్న ప్రదేశం పైన వచ్చింది నిషధ అనేటువంటి పదం వచ్చింది. నిషధ రాజస్య అనే పదం, అరణ్యంలో నివసించేటువంటి వాడు, బోయ వాళ్ళు ఎవరైతే ఉంటారో నైషాధి. ఇక్కడ కూడా తేషాం విచరతాం స్వాచరన్ సపథాం క్రీడన్ నైషాధిం ప్రతిజగ్మివాన్. నైషాధిం అంటే ఆ ఏకలవ్యుడు ఉన్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఆ కుటీరం దగ్గరికి జగ్మివాన్, జగ్మివాన్, ఆ శునకం అక్కడికి వెళ్ళటం జరిగింది. అక్కడ ఏకలవ్యుడు ఏం చేస్తున్నాడు, ఒక్క నిమిషం ఖాళీ లేకుండా అస్త్ర ప్రయోగం చేసుకుంటున్నాడు బాణాలతో. బ్రహ్మాండమైనటువంటి ఏకాగ్రతతో ఏకలవ్యుడి యొక్క విద్యాభ్యాసం సాగుతుంది. కృష్ణ ఎలా ఉన్నాడో ఏకలవ్యుడి ఆకారం చెప్తున్నారు వ్యాసుల వారు ఇక్కడ ఈ శ్లోకంలో. ఆకారం ఎలా ఉన్నాడు, సహా కృష్ణమల దిగ్ధాంగం, కృష్ణమల దిగ్ధాంగం, నల్లగా ఉండి మట్టి కొట్టుకుపోయినట. కృష్ణమల దిగ్ధాంగం, అంగము అంటే శరీరం, బూడిద మట్టి కొట్టుకున్నట్టుగా విపరీతమైనటువంటి శరీరం అంతా నల్లగా మట్టి కొట్టుకుపోయినటువంటి దిగ్ధాంగం శరీరం. కృష్ణాజిన జటాధరం, జటాధరం ఉండాలి, ధా ఉండాలి ఇక్కడ, జటాధరం, జడలు ధరించినటువంటి వాడు, విపరీతమైనటువంటి జడలు ధరించినటువంటి వాడు, కృష్ణాజినాన్ని ధరించినటువంటి, కృష్ణాజినము అంటే జింక చర్మాన్ని వస్త్రంగా ధరించినటువంటి వాడు. కృష్ణాజిన జటాధరం నైషాధిం శ్యామ శ్వాసమాలక్ష్య, నైషాధిం స్వ అంటే శునకం. అటువంటి నైషాదిని, అటువంటి వేటగాన్ని, ఆ ఏకలవ్యుణ్ణి సమాలక్ష్య అంటే చక్కగా చూసి, ఈ శునకం చూసి అక్కడి నుంచి భషంస్తస్థౌ తదంతికే, ఆ ఏకలవ్యుడి దగ్గర, అంతికే అనే పదానికి అర్థం సమీపంలో, ఏకలవ్యుడి సమీపంలోనే కూర్చునిగా ఈ కుక్క తస్థౌ అంటే ఉండడం, భషంతస్థం అంటే మొరుగుతూ అక్కడే కూర్చుంది. ఆ ఏకలవ్యుని ఆకారాన్ని, భయంకరమైన ఆకారాన్ని చూసి వీడు ఎవడవున్నాడు రెంటే ఇంకో పిలుస్తున్నట్టుగా మొరుగుతూ కూర్చుంది. భషంస్తస్థౌ తదంతికే, నల్లగా అంత మురికిగా ఉన్నటువంటి శరీరంతోనూ జింక చర్మాన్ని ధరించిన వాడు, జడలతో ఉన్నటువంటి ఆ వేటగాన్ని ఏకలవ్యుడిని చూసి శునకము ఈ విధంగా మొరకటం. ఓ పక్కన ఏకలవ్యుడు ఏమన్నా అత్యంత ఏకాగ్రతతో ధనుర్విద్యను అభ్యసిస్తున్నారు. ఇక్కడ ఈ కుక్క ఏమన్నా మొరుగుడు ఆపట్ల. ఆ ధ్వనికి చిరాకు పుట్టింది ఏకలవ్యుడికి ఒక్కసారిగా. దాంతో దాని ఎందుకు తరిమినా పోవట్లేదు, ఇక్కడే ఉంటుంది, ఏం చేయాలని చెప్పి చూశాడు. ఈ అభ్యాసం మీద దాని మీదే చేద్దామని చెప్పి కొట్టాడు ఇక బాణాలు తీసుకుని ఏకలవ్యుడు. తదా తస్యాధ భషతః సునః సప్తశరాన్ముఖే, సునః అంటే భషతః సునః, అలా మొరుగుతున్నటువంటి కుక్క మీద సప్తశరాన్ ముఖే అనే పదం అర్థం సంస్కృతంలో నోరు అని అర్థం. మొరుగుతున్నటువంటి ఆ నోటి మీదే సూక్ష్మమైనటువంటి ఆ మూతి ప్రదేశంలోనే 7 బాణాలు కొట్టాట. ఆ ప్రదేశంలోనే 7 బాణాలు. అది మరుగుతుందా, మళ్ళీ నోరు తెరిచిందా, లేకపోతే ఎట్లా కొట్టాడో పాండవులకి చూసి ఆశ్చర్యమైంది ఆ సన్నివేశం చూసి. తదా తస్యాధ భషత సునఃసప్తశరాన్ముఖే లాఘవం దర్శయన్ అస్త్రే లాఘవం దర్శయన్. లాఘవం అంటే తన యొక్క ప్రావీణ్యాన్ని సునాయాసంగా, అతి పేలవంగా, అతి సునాయాసంగా అలా వదిలినటువంటి బాణాలు.
తన యొక్క నైపుణ్యం అంతా ప్రదర్శించాడు ఆ కాస్త ప్రదేశంలో. లాఘవం దర్శయన్ అస్త్రే ముమోచ యుగపథ్యత. ఒకే ప్రదేశంలో అక్కడ రకరకాలైనటువంటి అస్త్రాలని ముమోచ విడిచిపెట్టేశాడు ఏకలవ్యుడు. అది కాస్త ఇక మొరగలేక కుయ్యో మొర్రో అనుకుంటూ సౌండ్ లేదు ఇక దానికి. పాపం కుక్క మీద ఎక్కువగా ఈ ఒక్క విషయం చాలు ఏకలవ్యుడిలో ఉన్న తప్పు పట్టుకోవడానికి. ఒక్క తప్పు పట్టుకుంటే చాలు. ఇలాంటివి వేటగాళ్ళకి ఉండేటువంటి, అడవుల్లో నివసించేటువంటి వాళ్ళకి ఉండే నియమాలు. అస్త్రాలు అనవసరంగా ఇటువంటి జీవుల మీద ప్రయోగించకూడదు. అది వీళ్ళు ప్రయోగిస్తున్నారు అక్కడ. ఏకలవ్యుడు ఈ విధంగా కోపాన్ని నిగ్రహించుకోలేడు. అన్యాయంగా ఒక మూగ ప్రాణిని వధించరాదు అనేటువంటి విషయంలో ఇక్కడ దీన్ని పండితులు ఈ ఒక్క విషయాన్ని చెప్పి ద్రోణాచార్యుని సమర్థించినటువంటి విషయాలు చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడేమన్నా ధనుర్విద్య వేద విద్యతో సమానమైనది కాబట్టి అతడు పలకలేడు, ఉచ్చారణ దోషాలు ఉంటాయని చెప్పి ఈ ధనుర్విద్య నేర్పించలేదనేది ఒక కారణమైతే, రెండోది ఇది ముఖ్యమైన కారణం. ఎప్పుడైనా అతనికి ఏదైనా కోపం వస్తే నిగ్రహించుకోగలడా లేదా? అక్కడ ధనుర్విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు కుక్కలు మరుగుతాయో, జింకలు అరుస్తాయో, లేకపోతే ఇంకోటే పక్షులు పూస్తాయో ఏవో జరుగుతాయి. వాటి మీద బాణాలు సంధించేస్తే అల్పప్రాణి మీద ఈ విధమైనటువంటి అస్త్రాలు ప్రయోగం చేయడం అనేది చాలా తప్పు. ఇటువంటి అస్త్రాలు ప్రయోగించడం చాలా తప్పు. అందులో 7 బాణాలు తన ప్రావీణ్యం అంతా దీని మీద చూపించేశాడు. కాబట్టి ఇటువంటి విషయాల్ని మనసులో పెట్టుకుని ద్రోణాచార్యుడు తనకి విలువిద్య నేర్పించి ఉండకపోవచ్చు. ఈ విషయం మనం ఆలోచిస్తే నిజమే కదా అనిపిస్తూ ఉంటుంది. అందువల్ల గురువులు చేసేది ఎప్పుడు కూడా తప్పు కాదు. ద్రోణాచార్యుని తప్పకుండా సమర్థించవచ్చు ఈ విషయంలో. అంతేకాదు ఇదే విషయం నారదుడే ఒకసారి ధర్మరాజుకి చెప్తాడు ఈ విషయాన్ని. అర్జునుడు బ్రహ్మాండమైనటువంటి పాశుపదాస్త్రాలు, ఇంద్రాస్త్రాలు అన్ని సంపాదించుకుని వస్తే ధర్మరాజు అడుగుతాడు, అర్జున ఏది నీ ప్రావీణ్యం చూపించు అంటే అర్జునుడు ప్రయోగించబోతే నారదుడు వచ్చి వారిస్తాడు. ఆయన ధర్మరాజే ఈ అస్త్రాలన్నీ ఈ విధంగా వృధాగా ప్రయోగించేవి కాదు, యుద్ధ రంగంలో అర్జునుడి ప్రావీణ్యాన్ని నువ్వు తప్పక చూస్తావు అని చెప్తాడు. అంతే. కాబట్టి అనవసరంగా అనేకమైనటువంటి దివ్యాస్త్రాలని, మహిమ కలిగినటువంటి విద్యని దుర్వినియోగం చేయకూడదు ఎప్పుడు కూడా. అలా చేసినటువంటి వాడు ఏకలవ్యుడు. దానికి తగ్గట్టుగా శిక్ష గురువు గారు ఇచ్చినటువంటి శిక్ష, ఆయన ఏదైతే గురుదక్షిణ అడిగాడో అది పొందాడు. సతుస్వా శరపూర్ణాస్య పాండవానాజగామ. పాండవుల దగ్గరికి అది కాస్త శరపూర్ణాస్య శ్వ, శరములతో నిండినటువంటి మూతి కలిగినటువంటి ఆ కుక్క శ్వ, ఆ శునకము పాండవాన్ ఆజగామ, పాండవుల దగ్గరికి వచ్చింది మూలుగుతూ. తం దృష్ట్వా పాండవా వీరా పరం విస్మయమాగత. విస్మయం అంటే ఆశ్చర్యం. తం దృష్ట్వా పాండవా వీరా, వీరులైనటువంటి ఆ పాండవులు 5 కూడా, పంచపాండవులు పరం విస్మయం, అత్యంత ఆశ్చర్యమా పొందారు చూసి, సన్నివేశం చూసి. ఎందుకంటే వాళ్ళకి అంత శక్తి లేదు. ఈ విధంగా బాణాలు కొట్టగలిగినటువంటి వీరులు మనలో ఎవరు లేరే అనుకున్నారు ఒకసారి చూసి. లాఘవం శబ్దవేదిత్వం దృష్ట్వా తత్పరమం తదా. ఏం చూశారయ్య అంటే లాఘవం అనే పదానికి అర్థం ఒకటేమన్నా విద్యా ప్రావీణ్యం, సునాయాసంగా ఆ కాస్త ముక్కు మూతి మీదే కొట్టినటువంటి ప్రదేశం. ఇంకోటి శబ్దవేదిత్వం అనేటువంటిది రెండో విద్య. అంటే ఈ బాణాలు వేసినటువంటి ప్రయోగం చూస్తే ఏం అర్థమైందంటే పాండవులకి శబ్దభేది విద్య అంటే శబ్దం వచ్చిన వైపు ఎలా కొట్టాలి, ఎలా కొట్టారు అనేటువంటిది, ఎంత నేర్పుగా కొట్టారు అనేటువంటిది అర్జునుడు పసిగట్టాడు. శబ్దం వచ్చిన వైపు శబ్దభేది విద్య అంటారు. మనం ఇటువైపు తిరిగే శబ్దం వస్తున్నటువంటి ఇంకోవైపు కొట్టేయచ్చు. ఆ విధంగా వచ్చినట్టు. అందులో నోరు తెరిచి ఉన్నటువంటి సందర్భంలో కొట్టాడా, లేకపోతే నాలుకకి ఏమన్నా ఇబ్బంది లేకుండా కొట్టాడా అనేటువంటిది ఆ విద్యలో ఉన్న రహస్యం అర్జునుడు పసిగట్టాడు. అమ్మో, ఈ విధంగా కొట్టగలరా, ఇలా కూడా కొట్టచ్చా అనే ఒక కొత్త అభ్యాసాన్ని. నిన్నటి రోజున చూడండి, నిన్న మనం పాఠంలో తెలుసుకున్నాం. అర్జునుడు అన్నం తింటుంటే దీపం మారిపోతే ఈ విధంగా చెయ్యి ఇలా వెళ్తున్నది కాబట్టి అభ్యాసం ఉంటే మనం చీకట్లో కూడా బాణాలు కొట్టచ్చు అనే విషయాన్ని తెలుసుకుని ఆ చీకట్లో అభ్యాసం చేశారు. ఇక్కడ కుక్క మూతి మీద 7 బాణాలు విచిత్రమైనటువంటి ఆకారంలో కొట్టడం చూసి శబ్దవేది ఈ విధంగా కూడా ప్రయోగించవచ్చా అనే కొత్త విషయాన్ని తెలుసుకున్నాడు అర్జునుడు. ఇప్పటి వరకు తెలియదు. అంటే అర్జునుని మించినటువంటి మొనగాడు ఏకలవ్యుడు అక్కడ ఉన్నాడు. ఇటువంటి విషయాల దృష్ట్యా తత్పరమం తదా, పరమమైనట్టు గొప్ప ఈ విషయాన్ని తెలుసుకున్నారు పాండవులు. ప్రేక్ష్యతం వ్రీడితాశ్చాసన్
వ్రీడిత అనే పదానికి అర్థం ఏంటంటే సిగ్గుపడ్డారట. మనకు కూడా ఈ విధమైనటువంటి విద్యా నైపుణ్యం లేదు కదా అని వ్రీడిత, అర్జునుడు లాంటి వాళ్ళు సిగ్గుపడ్డారు దాన్ని చూసి. ప్రేక్ష్యతం వ్రీడితాశ్చాసన్ ప్రశంసుశ్చ సర్వశః. సర్వశః ప్రశంసు, అన్ని విధాలా వాళ్ళని పొగడడం కూడా జరిగింది. ఆ యోధుణ్ణి, కొట్టినటువంటి యోధుణ్ణి ప్రశంసించడం కూడా జరిగింది. తర్వాత తంతతో అన్వేషమాణాస్తే వనే వన నివాసినం. వన నివాసినం, ఎవరా ఈ కొట్టింది ఎవరా అని చెప్పి అందరూ అన్ని రకాలుగా వెళ్ళి వెతికితే అక్కడ ఏకలవ్యుడు, కుటీరము, ద్రోణాచార్యుడి ప్రతిమ అన్ని కనిపించాయి. వన నివాసినం, వనంలో నివసిస్తున్నటువంటి అక్కడ ఆ ప్రదేశంలో అన్వేషణ చేశారట. తతో అన్వేషమాణాస్తే, వాళ్ళందరూ అన్వేషించగా ఆ వనంలో వన నివాసి అయినటువంటి ఏకలవ్యుడి నివాసం కనిపించింది. దదృశు పాండవాహ రాజన్ నశ్యమంతమనిం అనిశంశరాన్. రాజన్ నశ్యంతమనిశంశరాన్. దదృశు పాండవాన్ రాజన్. హే రాజన్, సంబోధన విభక్తి. ఈ రాజన్ అనేటువంటిది జనమేజయ మహారాజుకు వాడుతున్నటువంటి సంబోధన, వైశంపాయనుడు వారు. హే రాజన్, దదృశు పాండవాన్, అక్కడ అభ్యాసం చేస్తున్నటువంటి శరాభ్యాసం చేస్తున్నటువంటి, నిత్యము శరాభ్యాసం సంధిస్తున్నటువంటి అభ్యాసం చేస్తున్నటువంటి ఏకలవ్యుణ్ణి పాండవాహ దదృశ, పాండవులు చూడటం జరిగింది. నచైనమభ్యజానంస్తే తదా వికృత దర్శనం. చూస్తేనేమన్నా వికృతంగా ఉంది ఆ దర్శనం, నల్లగా ఉన్నాడు మట్టి కొట్టుకుపోయి దుమ్ము ధూళితో. నచైనమభ్యజానంస్తే తదా వికృత దర్శనం తథైనం పరిపప్రచ్యు ఓ భవాన్ కస్య వేచ్యుత. ఓ అచ్యుత, ఓ మహానుభావ, కో భవాన్, ఎవరు నువ్వయ్యా, కస్యవా, ఎవరి కుమారుడివి, ఎవరు నువ్వు అనేటువంటి వివరాలని పరిపపృచ్యు ప్రశ్నించడం జరిగింది పాండవులు. ఈ వికృతాకారంతో శరాభ్యాసం దాని టక వేస్తున్నాడు. ఒక పక్కన ఆ అభ్యాసం చూసి ఒక పక్కన అర్జునుడు తేరుకోవాలా, ఇంకా ఎలా చేశాడు, ఎలా కొట్టాడు ఇవన్నీ అనేది తేరుకోవాలి. అట్లాంటి ఆ బాణాలు, ఆ ప్రయోగం చూసి ఆశ్చర్యపోయి ఎవరినైనా అంటే ఏకలవ్యుడు అంటున్నాడు. నిషాధాధిపతేర్వీరా హిరణ్యధనుషస్సుతం. ముందు తండ్రి పేరు చెప్పాలి ఎప్పుడు కూడా పరిచయం చేసుకునేటప్పుడు, అది సాంప్రదాయం. నిషాధాధిపతే సుతం, నేను నిషాధాధిపతి అయినటువంటి, నిషాధరాజు అయినటువంటి హిరణ్యధనుని కుమారుణ్ణండి, ఏకలవ్యుణ్ణి అని కూడా చెప్పుకోవాలి ముందు. తర్వాత రెండవ పెద్దవాళ్ళు ఎవరంటే ద్రోణాచార్యులు వారు, గురువు గారు పెద్దవారు. తర్వాత తల్లిదండ్రుల తర్వాత గురువు పెద్దవారు. ద్రోణ శిష్యంచ, పైగా నేను ద్రోణ శిష్యుడిని అని చెప్పుకుంటున్నాడు. అదే వాళ్ళకి కావాల్సింది. పైగా అక్కడ విగ్రహం కనిపిస్తుంది ఒక పక్కన స్పష్టంగా. ద్రోణ శిష్యంచ మాం విత్త దుర్వేద కృతశ్రమం. దుర్వేద అంటే ధనుర్వేదం. ధనుర్వేద కృతశ్రమం, ధనుర్వేదంలో కృతశ్రమ, శ్రమ చేసినటువంటి నన్ను, ధనుర్వేదంలో ఈ విధంగా అభ్యాసం చేసినటువంటి నన్ను ఏకలవ్యుడిగా తెలుసుకోండి అయ్యా, నేను ద్రోణుడి యొక్క శిష్యుని, నిషాదరాజు అయినటువంటి హిరణ్యధనుని కుమారుణ్ణి అని చెప్పి ద్రోణ శిష్యుడిగా తనకి తాను పరిచయం చేసుకున్నాడు. కంగు తిన్నారు ఒక్కసారి వీడు కాస్త. అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అంతకుముందే ఏకలవ్యుడు ద్రోణాచార్య వారి దగ్గరికి వచ్చారు. వస్తే మరి అప్పటికే చాలా మంది ఉన్నారు, కర్ణుడు ఉన్నాడు, దుర్యోధనాదులు వీళ్ళందరూ ఉన్నారు. కానీ ఆ వచ్చిన కొన్నాళ్ళకి ఈ విద్యాభ్యాసం పొందినప్పటికీ అప్పటికి ఇప్పటికీ ఏకలవ్యుని పోల్చుకోలేకపోయారు పాండవులు, గుర్తుపట్టలేకపోయారు. అదే ఈ విషయం చెప్తున్నారు ఇక్కడ వ్యాసుల వారు. తే తమాజ్ఞాయ తత్వేన పునరాగమ్య పాండవాః యథావృత్తం వనే సర్వం ద్రోణాయా చక్షురుద్ధృతం. తే తమాజ్ఞాయ తత్వేన, అంతకుముందు తెలుసుకోలేక, అంతకుముందు ఉన్నటువంటి ఆ చూసినటువంటి ఏకలవ్యుని ఇప్పుడు ఉన్నటువంటి ఏకలవ్యుని సరిగ్గా పోల్చుకోలేకపోయారు. రోజులు గడిచే కొద్దీ గుర్తుపట్టలేక పునరాగమ్య పాండవ, తిరిగి వచ్చేసరికి అక్కడి నుంచి అంత స్పష్టంగా నేను ద్రోణాచార్య శిష్యుని అంటే మనకి తెలియకుండా గురువు గారు ఇక్కడ అడవిలో ఇంకొకరిని తయారు చేస్తున్నారు అనేటువంటి విషయం అర్జునుడికి బోధపడిందా లేకపోతే అనుకోవాలా? మరి ద్రోణాచార్యుడు అక్కడే ఉన్నాడు కదా, మరి ఇతడికి ఎలా చెప్పారు? అప్పుడు ఆన్లైన్ క్లాసులు ఏం లేవే. నిజంగా ఆన్లైన్ క్లాసులకి బీజం వేసింది ఇదిగో ఇలాంటిదే. ఈనాడే ఆన్లైన్ క్లాసులు, వైఫై, కరెంటు పోతే రావు, ఇన్ని సమస్యలు. పూర్వకాలం అవేం లేవు, బ్రహ్మాండమైన ఆన్లైన్. అదేంటంటే యోగా విద్య, యోగాభ్యాసం. ఈ విధంగా అంత నిష్టగా ఏకలవ్యులు లాంటి వాళ్ళు తపస్సాధనలాగా పొందితే
ఇక ఆన్లైన్లు, వైఫైలు, సిస్టమ్లు ఇవేం హక్కల్లా. అక్కడ హస్తినాపురంలో బ్రహ్మాండంగా ఏ విద్య అయితే నేర్పించాడో, ఏ అస్త్రం అయితే నేర్పించాడో అవన్నీ డైరెక్ట్గా ఇక్కడ ఏకలవ్యుడు ఆయనకి మొత్తం అటు ద్రోణాచార్యులు వారు వచ్చి చెవిలో చెప్తున్నట్టుగానే భావించుకుని దాన్ని అభ్యాసం చేశాడు. అది చూస్తేనే ఉన్న అద్భుతంగా విజయం పొందడం జరుగుతుంది. ఈ విధంగా అనేకమైనటువంటి విద్యలు పొందినటువంటి మహానుభావులు మన పురాణ ఇతిహాసాలలో ఉన్నారు. ఈ విద్యల్నే మనం తీసుకుని ఈ విధంగా దాన్ని వృద్ధి చేసుకుని అవి పొందలేక ఇదిగో మనం వీటి మీద ఆధారపడి ఆన్లైన్ క్లాసులు అని చెప్పి రకరకాలుగా వైఫైలని ఇది ఒక రకమైన వృద్ధి. ఆనాటి వృద్ధి అది. దీన్ని మించినటువంటి వృద్ధి అది శాశ్వతమైనటువంటి అలా. అర్జునుడు ఆశ్చర్యపోయి గురువు గారి దగ్గరికి వెళ్ళి గురువుగారు నన్ను ఎంత ముంచేశారు, ఎంత మోసం చేశారు అని చెప్పి ఇక మొదలు పెట్టాడు అర్జునుడు గారు. యథావృత్తం వనే సర్వం, మొత్తం అరణ్యంలో వనంలో జరిగినటువంటి వృత్తాంతం అంతా కూడా వెళ్ళి ద్రోణాయ చక్షురద్భుతం, అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఆ ఏకలవ్యుడి యొక్క విద్యా ప్రావీణ్యాన్ని ద్రోణాచార్యుల వారికి చెప్పడం జరిగింది. మొత్తం అర్జునుడు ఏం చెప్పారు, తర్వాత ద్రోణాచార్యుల వారు ఆశ్చర్యపోయి ఎవరా, నాకు తెలియకుండా ఎవరా అని చెప్పి ఆయన ఏం చేశారు, చివరికి ఏకలవ్యుడు ఇచ్చినటువంటి గురుదక్షిణ ఎలా ఉంది, ఆ తర్వాత గురుదక్షిణ ఇచ్చిన తర్వాత ద్రోణాచార్యుల వారు ఏమన్నా మళ్ళీ దానికి ఆల్టర్నేటివ్ గా ఇంకేమైనా ఉపాయం చెప్పారా, ఆయన ఇవేం లేదు కదా, పోనీ ఈ విధంగా శరసంధానం చేయ అట్లాంటివి ఏమైనా చెప్పారా అనేటువంటివి. ఎందుకంటే గురువు గారి యొక్క దోషాలు ఎప్పుడు ఉండవు, గురుదోషం అంటూ ఉండదు. ఇదిగో ఈ విధంగా అస్త్రాలు నేర్చుకుంటే ఈ విధమైనటువంటి దుర్వినియోగం అవుతూ ఉంటాయి శరములు, అనేకమైన విలువైనటువంటి అస్త్రాలన్నీ దుర్వినియోగం అవుతాయని చెప్పి గురువు గారు గురుదక్షిణ తీసుకోవడం జరిగింది. ఆ విషయాలన్నీ మనం రేపు ప్రస్తావించుకుందామండి. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.